నమస్కారమండి. అందరికీ నమస్కారము. గైస్ ఈరోజు మనం ఫేస్‌లెస్ టాప్ కేటగిరీ యూట్యూబ్ ఛానల్ చూద్దాం ఈరోజు. 5 బెస్ట్ ఫేస్‌లెస్ అంటే ఏంది? మొఖం అంటే ఫేస్ చూపించకుండా ఓన్లీ వాయిస్‌తోనే రికార్డ్ చేయడం. ఓకే. అందులో ఆ వాయిస్‌తో రికార్డ్ చేసిన వీడియోస్ మానిటైజేషన్ పక్కా అవుతది. ఓకే. సో, టాప్ 5 బెస్ట్ ఫేస్‌లెస్ యూట్యూబ్ కంటెంట్ ఈరోజు చూద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి గైస్ మీతోని ఒక రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. మేము ఇంత కష్టపడి చేస్తాం వీడియోస్, వ్యూస్ రాదు అంటే మోటివేట్ మీరే చేయాలి. మీ సబ్స్క్రైబ్తో మీ వ్యూస్తో మీరే మాకు మోటివేట్ చేయాలి. సో లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ కేటగిరీ కంటెంట్ ఫేస్లెస్. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కుకింగ్ గైస్. ఓకే గైస్, రీసెంట్గా 2025లో కాకుండా 2023 నుంచి కుకింగ్ అనేది చాలా అంటే చాలా ఇప్పుడు అన్ని కేటగిరీలో టాప్ అంటే కుకింగే నేను చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే గాయ్, కుకింగ్కి ఫ్రమ్ చైల్డ్ నుంచి యంగ్ ఏజ్ వరకు అందరికీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరు తీసుకోండి, బ్యాచిలర్ అయినా, ఒకవేళ కొత్త వాళ్ళు ఉన్నా, పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నా, వాళ్ళకి అవసరము కుకింగ్. సో మీరు చూడొచ్చు రీసెంట్గా. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్న ఒక 3 ఛానల్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి తమిళనాడు నుంచి వస్తారు, మీకు తెలిసి ఉండొచ్చు. విలేజ్ కుకింగ్ ఛానల్ పైన ఉంది కదా, విలేజ్ కుకింగ్ ఛానల్. ఇది గైస్, ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ మీద వెళ్తే చూడండి మీరే. వీడియోస్ మీద క్లిక్ చేస్తున్నా. లేటెస్ట్ 22 అవర్స్లో 2.8 మిలియన్స్ గైస్. మీరు చూడవచ్చు 22 అవర్స్లోనే 2.8 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయంటే మీరు ఇక్కడ అనుకోండి ఇక కుకింగ్ ఎంతవరకు పాపులారిటీ ఉందో మన యూట్యూబ్లో మీరే చూడవచ్చు. ఇక లాస్ట్ 10 డేస్లో 4.6 మిలియన్స్. వీళ్ళ సబ్స్క్రైబర్ ఎంత అంటే 27.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రైట్ గైస్. ఓకే. అలా నెక్స్ట్ ఇంకో ఛానల్ కూడా చూడవచ్చు మీరు. ఫుడ్ ఆన్ ఫార్మ్. ఓకే, ఫుడ్ ఆన్ ఫార్మ్. ఈ ఛానల్ కూడా చూడొచ్చు గైస్. చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది గైస్ యూట్యూబ్లో. ఒకవేళ మీరు ఫేస్లెస్ అంటే ఏంటి, కుకింగ్ ఇంగ్రీడియంట్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తారు. కానీ మీ ఫేస్తో మీ ఏంది కుక్ చేయరు కదా, మీ హ్యాండ్తో చెక్ చేస్తారు కదా, కుక్ చేస్తారు కదా. సో అలాంటి వీడియోస్ అంటే ఫేస్లెస్. ఓకే, ఇక్కడ చూడవచ్చు 1.93 మిలియన్ సబ్స్క్రైబర్స్ గైస్. ఓకే, లాస్ట్ వీడియోస్ మీద వెళ్తే 4 అవర్స్లో 42K వ్యూస్ గైస్. 7 డేస్లో 417K వ్యూస్. చూడండి గైస్ ఎంత పాపులారిటీ ఉందో. 4 అవర్స్లోనే 42K అంటే. ఓకే, ఇంకోటి కూడా చూడవచ్చు. ఇంకోటి నెక్స్ట్ కంటెంట్ కేటగిరీ ఏంటంటే గైస్ డివోషనల్. ఓకే గైస్, డివోషనల్ అంటే ఏంది, ఈవెన్ క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా వాళ్ళంటే చర్చ్ ఇది, లేకపోతే మనది టెంపుల్స్ చూపిస్తాం కదా, అట్లా అవంటి. అంటే మనం ఫేస్లెస్ వాయిస్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద అంటే మన తెలుగులో ఇది రామాయణం, ఇది అయోధ్యది ఒక టెంపుల్ చూపిస్తాం మన వాయిస్తో, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అలాంటి ఫేస్లెస్ యూట్యూబ్, మన ఫేస్తో ఏం అవసరం లేదు. ఓకే, అలాంటి వీడియోస్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్స్ గైస్. ట్రావెల్ వ్లాగ్ గైస్. మీరు ఇక్కడ నేను సెర్చ్ చేస్తా చూడండి, వ్లాగ్స్ తెలుగు చూడొచ్చు గైస్. రీసెంట్గా లాస్ట్ కింద చూడు 3 డేస్లో 278K వ్యూస్, 1 డేలో 53K వ్యూస్. చూడొచ్చు కదా, మీరే చూడండి వ్లాగ్స్ ఎంత పాపులారిటీ ఉందో. అదే థర్డ్ కంటెంట్. అంటే ఎక్కడ తిరుగుతున్నారు, ఏ ప్లేస్ ఉన్నదో మీరు బ్యాక్ కెమెరా నుంచి మీకు చూపిస్తారు, కానీ మీ ఫేస్తో చూపించరు. ఒక 1 సెకండ్స్ 2 సెకండ్స్ మీ ఫేస్ మేబీ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీ బ్యాక్ కెమెరాతోనే మీ వ్లాగ్స్ అంటే మీ ప్లేసెస్ని చూపిస్తారు కదా, అలాంటి వీడియోస్. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు కదా 2 డేస్లోనే 180K వ్యూస్. సపోజ్ మీ వీడియోస్ ఇప్పుడు వ్యూస్ రాకపోయినా తర్వాత అయితే పక్కా వస్తాయి. 5 అవర్స్లో 29K వ్యూస్ గైస్. ఇట్లా చాలా వ్యూస్ వస్తాయి గైస్. మీ ఫేస్లెస్ కంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి గైస్ మొబైల్ రివ్యూస్.
మొబైల్ రివ్యూస్ తెలుసు కదా గైస్. అంటే కొత్త వచ్చిన అంటే ఇండస్ట్రీలో కొత్త వచ్చిన, సొసైటీలో కొత్త వచ్చిన మొబైల్స్, అంటే ఏదైనా మొబైల్స్ రివ్యూస్, లేకపోతే ల్యాప్టాప్స్, లేకపోతే ఏమైనా ఏమైనా ఐటమ్స్ ఉంటాయి కదా, దాని మీద రివ్యూస్ ఇవ్వడం. ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్, హౌ అండ్ వై ఇంపార్టెంట్, దాని ఫ్యూచర్స్ ఏంది, అలాంటి మనం చూపించవచ్చు. ఇక్కడ మేము సెర్చ్ చేస్తే మొబైల్ రివ్యూ, ఏ లాంగ్వేజ్ అయినా ఇంపార్టెంట్గా, ఏ లాంగ్వేజ్ అయినా. ఇగో 5 డేస్లో 120K, 11 మంత్లో 4 మిలియన్, 11 మంత్ లాంగెస్ట్ ఓకే అనుకోండి, 2 డేస్లో 367 మిలియన్ వ్యూస్. ఓకే, చూడండి గైస్ ఎంత ఎంత హైలో వ్యూవర్స్ ఉన్నారంటే. ఇప్పుడు సపోజ్ వ్యూస్ ఎట్లా వస్తాయంటే, సపోజ్ నేను కొత్త 2025లో కొత్త మొబైల్ తీసుకున్నాను అనుకో, దానికి మనకు ఫ్యూచర్స్ ఏందో తెలియదు, స్టార్టింగ్లో ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళు ఇక్కడ యూట్యూబ్లో వచ్చి సెర్చ్ చేస్తారు గైస్. ఓకే, మీరు ఫస్ట్లో డిమోటివేట్ కాకండి, వ్యూస్ వస్తలేదు అనేసి. నేను లాస్ట్లో ఒకటి చూపిస్తాను మీకు ఇంపార్టెంట్, మీరు కూడా కొంచెం మోటివేట్ తీసుకుంటారు అనేసి. ఓకే, ఇంకా గాయస్ లాస్ట్ వన్ వచ్చేసి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఓకే, అది ఫేస్లెస్లో టాప్ 5. అదేంటంటే హోమ్ ఆర్గనైజేషన్ వీడియోస్ గైస్. అంటే మీరు హోమ్ కన్స్ట్రక్షన్ లేక హౌస్ ప్లానింగ్. ఓకే, అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ హౌస్ ఎట్లా ఉంది, మీ హౌస్ ఒక బ్యాక్గ్రౌండ్, అంటే టైప్స్ ఆఫ్ హౌస్, చిన్నదా పెద్దదా స్మాల్, అంటే కంపారిజన్ బిట్వీన్ హౌసెస్, కలరింగ్, అంటే లోపల వ్యూస్ ఎట్లా ఉంది, అలాంటి దాని మీద కూడా, హౌస్ రివ్యూ మీద కూడా, హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కూడా, హౌస్ ఆర్గనైజేషన్, హోమ్ ఆర్గనైజేషన్స్, హౌస్ ప్లానింగ్, ఇలాంటి వీడియోస్ కూడా చేయొచ్చు గైస్ మీరు. ఓకే గైస్, మీరు నేను చెప్పాలనుకుంటున్నా కదా లాస్ట్ వన్, అంటే మీకు కొంచెం మోటివేట్ అవుతుంది అనేసి. అదేంటంటే గైస్, ఇక్కడ మీరు చూడవచ్చు నా వీడియోస్ని. ఇక్కడ నా వీడియోస్ పాపులర్ నేను ఎప్పుడు క్రియేట్ చేసిన అంటే December 21కి చేసిన గైస్. ఓకే, బిఫోర్ ఇయర్, అంటే ప్రీవియస్ ఇయర్లో December 21, లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ది పాపులర్. ఎంత పాపులర్లో పోతే నాకు 66 వ్యూస్ గైస్. 8 డేస్లో 66 వ్యూస్. నేను నేను డిమోటివేట్ అవుతలే. లేటెస్ట్లో చూస్తే కూడా ఇగో 8 అవర్స్లో 2 వ్యూస్, 1 డేలో 11 వ్యూస్, 2 డేస్లో 10 వ్యూస్, 3 డేస్లో 10 వ్యూస్, 5 డేస్లో 15 వ్యూస్, 8 డేస్ 66, 29 వ్యూస్. ఓకే, షార్ట్లో కూడా చూడవచ్చు. షార్ట్లో కూడా 1 వ్యూస్, 3 వ్యూస్, 18, 15, 67 అంతే వస్తున్నాయి. కానీ నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా గైస్. ఓకే, మీరు అనుకోవచ్చు ఏంది కంటెంట్ బాగాలేదు అనేసి కూడా. ఓకే, కంటెంట్ బాగా లేకున్నా మీ పేషెన్స్ని ఉంచండి గైస్. మీ కంటెంట్ బాగా లేకపోయినా, ఫస్ట్ బిగినర్కి ఎప్పుడైనా మీ కంటెంట్ ఎట్లా తెలుసుకోవాలని కొంచెం నాలెడ్జ్ రాదు. ఓకే, వేరే వాళ్ళ వీడియోస్ చూసి కొంచెం నాలెడ్జ్ తీసుకొని తర్వాత చేస్తేనే మన వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. సపోజ్ మీరు ఒక ఛానల్ కూడా చూసుకోవచ్చు, మన అన్నదే, మన తెలుగులో అన్న మధు. ఇక్కడ చూడవచ్చు గైస్, అన్నది మధు రాక్ టెక్నాలజీ. ఈ అన్న మీద నేను క్లిక్ చేస్తున్నాను, అన్న ఛానల్ మీద, వీడియోస్ మీద, ఓల్డెస్ట్ మీద చూస్తే ఇక్కడ చూడవచ్చు గైస్, 6 ఇయర్స్లో 79K. ఇప్పుడు అన్నది లేటెస్ట్ ఏంది, ఇగో 6 ఇయర్స్లో 79K. ఇప్పుడు లేటెస్ట్లో చూస్తే ఆ 6 ఇయర్స్లో, ఇగో ఇక్కడ చూడండి, సారీ ఓల్డ్ ఉంది కదా, ఓల్డెస్ట్లో 6 ఇయర్స్లో 79K. కానీ అదే 2 మంత్లోనే 73K. చూడండి గైస్, ఇప్పుడు కంపారిజన్ చూసుకోండి. అంటే మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బిగినింగ్లో మీ వ్యూస్ రాదండి గైస్, రాదండి. ఓకే, అంతే గైస్ నేను చెప్పదలుచుకునేది. మీ బిగినింగ్లో మీ వ్యూస్ అస్సలు రాదు. ఓకే, ఎందుకంటే కొత్త ఛానల్ కదా, మనం కంటెంట్, మన పేషెన్స్ని ఉంచి మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. సడన్గా అదృష్టానికి ఒక్క వీడియో అయినా టాప్ వెళ్తుంది. అంటే మీ 100లో ఒకటి తగిలినా చాలు గైస్. తర్వాత నుంచి ఆటోమేటిక్ మీ వ్యూస్ రాకపోతే మీరు వచ్చి నాకు ఎంత తిట్టినా ఒక్క బ్యాడ్ కామెంట్ వేయండి గైస్, నేను అప్పుడే మీకు నా ఛానలే తీసేస్తా గైస్. సరేనా? అంటే మీ వ్యూస్ వస్తలేదనేసి డిమోటివేట్ కాకండి. అన్నది కూడా చూసుకోండి మీరు. ఇప్పుడు లేటెస్ట్లో 5 డేస్లో 15K. అలాంటి ఓల్డెస్ట్ చూస్తే 6 ఇయర్స్లో 39K, 6 ఇయర్స్లో 20Kనే వస్తున్నాయి. 5 ఇయర్స్లో 10Kనే.
అన్న అన్న ఆపిండా లేదు. ఇప్పుడు చూడు అన్నది మోర్ మీద క్లిక్ చేస్తున్నా. ఎప్పటి నుంచి అంటే అన్నది 2012 నుంచి చేస్తున్నాడు. అంటే మినిమం ఆ 8 ఇయర్స్ ఇది 5 ఇయర్స్ 13 ఇయర్స్ గైస్. 13 ఇయర్స్లో అన్నది ఇప్పుడు టోటల్ సబ్స్క్రైబర్ ఎంత 198K. రేపు అయితే 200K పోతుంది సబ్స్క్రైబర్. ఓకే గైస్, అన్నది ఎంత మోటివేషన్ తీసుకొని అయినా మీరు పైకి వస్తారని కోరుకుంటున్నాను. మీరు తెలుసుకోవచ్చు. అన్న చాలా మోటివేట్ చేస్తాడు. మీ ఒకవేళ అన్నది వీడియో కూడా చూసుకోండి. ఓకే, నేను ఫస్ట్ వీడియో అన్నది అన్ని అన్న కంటెంట్ చూస్తేనే నేను ఇంకో మీకు తెలిసి ఉండొచ్చు, ఇంకో ఛానల్ నేను పెట్టిన కదా, అది 729 సబ్స్క్రైబర్ ఉన్నారు. నేను చూపిస్తాను ఒకటి. 729 సబ్స్క్రైబర్ ఉన్నారు గైస్. కానీ నాకు ఏంటంటే రివ్యూస్ కంటెంట్ వచ్చింది అంతే. ఆ ప్రాబ్లంతో ఇంకో ఛానల్ ఓపెన్ చేసిన, అదే ఆప్నాటెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేను ఇంకా డిమోటివేట్ అవుతలే. అన్న చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఒకసారి అన్న వీడియో కూడా చూసుకోండి. ఇక నేను ఏఆర్ టెక్నాలజీ ఉంది కదా, 726 సబ్స్క్రైబర్ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను అది వదిలేసిన. అంటే అది నాకు రివ్యూడ్ కంటెంట్ వచ్చింది, అంటే నాకు కంటెంట్ బాగాలేదు అనేసి. తర్వాత ఇంకో ఛానల్ పెట్టిన. ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు కూడా, ఏదో ఒకటి చేయాలని కొత్త ఇయర్స్ ఇంకా ఎన్ని రోజులు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం చెప్పండి. ఓకేనా? సో గైస్, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ వెల్. ఇంకా మీ 2025లో అయినా మీరు కొంచెం గ్రో అయ్యి మీ సొంత డబ్బులతో, మీ సొంత ఖర్చుతో మీరు పైకి ఎదుగుతారని కోరుకుంటున్నా. సో దిస్ ఇయర్ మీకు ఒక మంచి లక్, మీ గోల్కి రీచ్ అవుతారని కోరుకుంటున్నా. సో దట్స్ ఇట్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.